హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్వాతి 223 ఫుడ్స్. ఈరోజు నేను మీకు బ్రేక్ఫాస్ట్ కి లేదా స్నాక్ కి ఒక మంచి రెసిపీని షేర్ చేస్తున్నాను. మీరు ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా చాలా మంది వీడియోని చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు. మీరు చేసే లైక్ నా వీడియోని ఎక్కువ మందికి షేర్ చేస్తుంది. ఈ రెసిపీ చాలా టేస్టీగా ఉంది, ట్రై చేయండి. ఇక రెసిపీని ఫాలో అయిపోండి. ముందుగా పచ్చిశనగపప్పు 250 గ్రాములు ఒక బౌల్లోకి వేసేసుకోవాలి. పచ్చిశనగపప్పు మునిగేంత వరకు వాటర్ని వేయండి. వాటర్ కొంచెం ఎక్కువగానే వేసుకుంటే త్వరగా నానిపోతాయి. 2 గంటల వరకు మనం పచ్చిశనగపప్పుని నానపెట్టుకోవాలి. ఈ స్నాక్ చేసుకోవడానికి చాలా తక్కువ టైం పడుతుంది. పచ్చిశనగపప్పు ముందే నానపెట్టేసుకోండి. ఎప్పుడైనా సరే శనగపప్పు, మినపప్పు ముందే కడిగేసుకోండి, ఆ తర్వాతే నానపెట్టండి. 2 గంటల తర్వాత నానపెట్టిన తర్వాత వీటిని సైడ్ పెట్టేసుకోండి. సొరకాయ ఒకటి తీసుకొని దీన్ని పీల్ చేసేసుకోవాలి. మొత్తము పీల్ చేసుకున్న సొరకాయని మనము స్మూత్ గా ఉండేలాగా, అసలు మనం సొరకాయని ఈ రెసిపీలో వాడినట్లు తెలియకూడదు. పిల్లలైతే అసలు కనిపెట్టకూడదండి. మా ఇంట్లో పిల్లలు సొరకాయ తినరు. సొరకాయ తినని పిల్లల కోసమే నేను ఈ రెసిపీని షేర్ చేస్తున్నాను. సొరకాయని ఇట్లా పీల్ చేసేసేయండి. పీల్ చేసుకున్న తర్వాత మనము గ్రేట్ చేసుకోవాలి. తురుముకున్న సొరకాయని మనము ఈ రెసిపీకి వాడుతున్నాము. ఇక్కడ నేను ఒక సొరకాయని మొత్తం పీల్ చేశాను, కానీ నేను ఇక్కడ 3/4 వంతు సొరకాయని మాత్రమే యూజ్ చేశాను. ఇలా సొరకాయని గ్రేట్ చేసేసుకోండి. గ్రేట్ చేసుకున్న దాన్ని మనము మెజర్ చేసుకొని వాడుకోవాలి. ఎందుకంటే సొరకాయలో వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది. వడలు ఎక్కువ ఆయిల్ పీల్చకుండా ఉండాలి అన్నా కూడా మనము కరెక్ట్ మెజర్మెంట్ ని ఫాలో అయిపోవాలి. ఇలా మొత్తాన్ని తురుముకోండి. తురుముకున్న దాన్ని మన రెసిపీని ఫుల్ వాచ్ చేయండి, స్కిప్ చేయకండి. రెసిపీ ఎప్పుడైనా సరే కరెక్ట్ గా ఇంగ్రీడియంట్ ఏంటి అనేది తెలుసుకున్న తర్వాతే మనం ప్రిపేర్ చేసుకోవాలి. ఇప్పుడు సొరకాయ మొత్తాన్ని తురిమేసుకున్నాం కదా, దీన్ని ఒక సైడ్ పెట్టేసుకోవాలి. నేను ఇక్కడ దీన్ని కప్పులోకి మెజర్ చేసుకుంటున్నాను. 1.5 కప్పు సొరకాయని నేను ఈ రెసిపీకి వాడుతున్నాను. సొరకాయ మాత్రము పర్ఫెక్ట్ గా మెజర్ చేసుకోండి, లేదంటే వడలో ఆయిల్ పీల్చేస్తాయి. 1.5 కప్పు సొరకాయని మనము పచ్చిశనగపప్పు కప్పు, ఈ రెండింటిని మెయిన్ ఇంగ్రీడియంట్ గా తీసుకొని ఈ రెసిపీని ప్రిపేర్ చేసుకోబోతున్నాము. శనగపప్పు నానిపోయిన తర్వాత వాటర్ లేకుండా చూసుకోండి. ఇందులోకి కరివేపాకు 2 టీ స్పూన్లు వేసుకోండి. అల్లము 2 ఇంచులు వేసుకోవాలి, ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోండి. పచ్చిమిర్చి కూడా ముక్కలుగా కట్ చేసుకుని 2 వేసుకుంటున్నాను. పుదీనా గుప్పెడు వేసుకోవాలి. మీరు పచ్చిమిర్చి కావాలంటే ఎక్కువైనా వేసేసుకోవచ్చు. జీలకర్ర 1 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. సాల్ట్ మీ రుచికి తగినంత వేసుకోవాలి. నేను ఇక్కడ 1 టీ స్పూన్ సాల్ట్ వేసుకుంటున్నాను. ఇవన్నీ మిక్సీ జార్లోకి వేసేసుకొని గ్రైండ్ చేసుకోండి. నానబెట్టేసుకున్న శనగపప్పు మాత్రం ఒక గుప్పెడు సైడ్ పెట్టేసుకోవాలి. ఇది మొత్తం గ్రైండ్ చేసుకునే టైంలోనే మనము శనగపప్పు ముందుగానే కొంచెం సైడ్ పెట్టేసుకోవాలి. రెసిపీ ఇంకా కంప్లీట్ అయిపోలేదండి, ఇంకా కొన్ని ఇంగ్రీడియంట్స్ ని యాడ్ చేసుకోవాలి. రెసిపీని వాచ్ చేయండి. పిండి మొత్తాన్ని ఇలా బౌల్లోకి వేసేసుకోవాలి. అందులోనే సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు, గరం మసాలా 1 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. బియ్యం పిండి 1/2 కప్పు వేసుకోవాలి. ఇందులో చివరిగా తురిమేసుకున్న సొరకాయని కూడా వేసేసుకోవాలి. తురుముకున్న సొరకాయ కప్పున్నర మెజర్ చేసుకున్న ఈ సొరకాయ తురుమును కూడా వేసేసుకొని మిక్స్ చేసేసుకోవాలి. మిక్స్ చేసుకునే టైంలో ఇంగ్రీడియంట్స్ అన్ని మొత్తం కలిసిపోయేలాగా కొంచెం ఎక్కువ టైం తీసుకున్నా సరే కలిపేసేయండి. ఇలా మొత్తం కలుపుకున్న వాటిని మనము చిన్న చిన్నగా రౌండ్ షేప్ లో చేసేసుకోండి. వీటిని మనము ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలి, లేదంటే మనము ప్యాన్ మీద కొంచెం ఆయిల్ వేసేసుకొని కూడా పలుచగా ప్యాటీస్ లాగా చేసేసుకొని, చాలా పలుచగా ప్యాటీస్ లాగా చేసేసుకొని ఫ్రై చేసుకోవాలి. అలా అయితే ఆయిల్ తక్కువ పడుతుంది, అదేవిధంగా క్రిస్పీగా కూడా వస్తాయి. నేనైతే ఇక్కడ డీప్ ఫ్రై చేస్తున్నాను. డీప్ ఫ్రై చేయడానికి ఆయిల్ ని వేడి చేసేసుకోండి. ఆయిల్ బాగా వేడి అయిన తర్వాత మనము ఈ వడల్ని వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి. గోల్డెన్ కలర్ వచ్చే వరకు వీటిని ఫ్రై చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్ లో ఉంచేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన వడల్ని మనము ఒక బటర్ పేపర్ మీద వేసేస్తే ఏమన్నా ఎక్సెస్ ఆయిల్ ఉంటే అది కూడా పీల్ చేసుకుంటుంది. వడలు చాలా టేస్టీగా ఉన్నాయి, క్రిస్పీగా ఉన్నాయి. అదేవిధంగా మీ ఇంట్లో అందరికి కూడా నచ్చుతాయి. మీరు ఈ రెసిపీని ప్రిపేర్ చేసిన తర్వాత టేస్ట్ చేసి నాకు కామెంట్ బాక్స్ లో ఫీడ్ చేయండి. చాలా మంది రెసిపీ ప్రిపేర్ చేస్తున్నారో లేదో తెలియదు, వీడియో అయితే చూస్తున్నారు. మీరు చూసిన తర్వాత మీ ఇంట్లో వాళ్ళకి కూడా చేసి పెట్టండి. లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.